ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల పెన్షన్దారులకి ఒక షాక్ అని చెప్పుకోవాలి. ఎవరైతే 40% అబోవ్ ఉన్న వాళ్ళకే ఆ రిపోర్ట్స్లో కానీ ఏదైనా వికలాంగత్వం ఉన్న వాళ్ళకే పెన్షను, 40% లో ఉన్న వాళ్ళకి పెన్షన్ లేదు. ఇదే విషయాన్ని మన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు లెటర్ రాశారు చంద్రబాబు నాయుడు గారికి. ఆ లెటర్లో భాగంగానే ఇదంతా జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు గడిచిన 15 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4.5 లక్ష పెన్షన్లు తీసేశారు. అందులో భాగంగానే 1 లక్ష పెన్షన్లు ఈ వికలాంగులకి తీసేస్తున్నారు. ఇదే విషయాన్ని ధర్నాలు చేయడం చూసాం. ధర్నాలు చేస్తున్నారు. తిరుపతి, కర్నూలు, అనంతపురం, వైజాగ్ ఈ విధంగా పెన్షన్దారులు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళు ఈ సెప్టెంబర్ 1వ తేదీ పెన్షన్ వస్తుందా రాదా అన్న భయాందోళన ఉన్నారు. చూడండి, వాళ్ళు పాపం ఈ ఎంపీటీఓకి అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన ఒక డిసైడ్ చేస్తాడు, పలానా దగ్గరికి రండి, పలానా హాస్పిటల్కి పలానా డేట్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే వాళ్ళు 40% పైన ఉంటే ఆ రిపోర్ట్లో కనుక ఉంటే వీళ్ళకి పెన్షన్, లేకుంటే లేదు. ఇది గవర్నమెంట్ డెసిషన్ తీసుకునేసింది. దీంట్లో ఇంకా ఎటువంటి మార్పు ఉండదు. సో ఇంకా ఈ వికలాంగులు పాపం మనము అన్నీ బాగుండే వాళ్ళమే అన్నిసార్లు తిరగలేం, ఎంఆర్ఓ చుట్టూరు కానీ ఎక్కడ కానీ. వీళ్ళు అన్నిసార్లు తిరిగి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేది అనేది గణనీయ, చాలా కష్టమైన విషయం ఇది. అయితే ఇక్కడ బాగా ఆలోచించాల్సిన విషయం ఇది. మేనిఫెస్టో పెట్టేటప్పుడు కానీ ప్రజలకి ఎన్నికల్లో వెళ్ళినప్పుడు కానీ చెప్పాలా, 40% ఉంటే ఇస్తాము, 30% ఉంటే ఇవ్వము, 40% మోర్ ఉంటేనే పైన ఉంటేనే ఇస్తాము అని చెప్పాలి. అవన్నీ ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీ కానీ చెప్పదు. ఫైనల్ గెలిచిన తర్వాత కొన్ని కండిషన్స్ అప్లై అని చెప్తారు, మనకు తెలియదు. ఇప్పుడు అదే విధంగా జరిగింది, బస్సుల విషయంలో అదే విధంగా జరిగింది, అదేవిధంగా వాలంటీర్ విషయంలో అదే విధంగా జరిగింది. ఈ విధంగా చాలా, అంటే మిగతా